నిండుకుండల కళ్యాణదుర్గం వైసీపీ, టీడీపీ నుంచి వైసీపీలోకి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో భారీగా చేరికలు. మన కుటుంబాల బంగారు భవిష్యత్తు, కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు. 5/4/2024న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఉమామహేశ్వర నాయుడు క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన 11 కుటుంబాలు మరియు యాటకల్లు గ్రామానికి చెందిన 1 కుటుంబం మొత్తం 12 కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగనన్న చేస్తున్న పరిపాలనా విధానాలు నచ్చి మన కుటుంబాల బంగారు భవిష్యత్తు, సంక్షేమం, కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని నమ్మి వైసీపీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న ఆ పార్టీని వదిలి వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో పనిచేయడానికి చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ నుంచి సెట్టూరు మండలం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి దాదాపు 41 కుటుంబాలు జాయిన్ కావడం జరిగింది. చిన్నంపల్లి ఆటికల్ నుంచి 11 కుటుంబాలు, 15వ మున్సిపాలిటీలో 15 వార్డుల నుంచి 20 మంది, 24 వార్డు నుంచి 10 మంది, మొత్తం 41 కుటుంబాలు ఈరోజు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, కుటుంబ భవిష్యత్తును, కళ్యాణదుర్గం నియోజకవర్గ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీరంతా కూడా తెలుగుదేశం పార్టీని వీడి రాబోయే 38 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో ఇక్కడ నిలబడినట్టు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శంకర్ నారాయణ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదే లక్ష్యంగా పనిచేయబోతున్నారు. ఈ సమయంలో వచ్చి పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి వస్తున్నటువంటి వీరందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తూ రాబోయే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా, అన్ని విధాలుగా వీళ్ళ కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు నా సాదరంగా